అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కాంగ్రెస్ పార్టీలో అబద్ధాలు చెప్పిండ్రు, ప్రజలు మోసం చేసిండ్రు, గద్దెనెక్కిండ్రు. ఈ అబద్ధాలు ఇంప్లిమెంట్ చేయాలంటే పైసలు కావాలి. పైసలు లేవని శ్వేతపత్రాలు విడుదల చేసింది. కేసీఆర్ 10 సంవత్సరాలు ఆదా పట్టించాడు. రాత్రి సాయంత్రం నాన్న మందు కొట్టాలి, రాత్రికి వాగ్దానం చేయాలి. తెల్లారి నేను ఎప్పుడన్నా అక్కలేదురా విస్తీర్ణత పెరిగింది దేశంలో. ఎంత పెరిగింది చెప్తా. ఓ తెలుగుదేశం కూడా పట్టుకొచ్చి వ్యవసాయ మంత్రి చేసి 2,61,922 హెక్టార్లు, ఎకరాలు కాదు హెక్టార్లు 2018-19గా భారతదేశంలో పసుపు సాగు చేసింది. 2,61,900 అంటే 2,62,000 హెక్టార్లు. 2022-23లో 3,25,611 హెక్టార్లు, అంటే దాదాపు 60,000 హెక్టార్లు, అంటే 1,50,000 ఎకరాలు. గత 4 ఏళ్ల పసుపు సాగు విస్తీర్ణత పెరిగింది దేశంలో, తగ్గలే. పొద్దులేస్తే మళ్ళీ అబద్ధాలు. అరే నువ్వు పని చేయవు కాంగ్రెస్ కూడా, పని చేసిన మెచ్చుకో. నువ్వు మెచ్చుకోకపోతే మెచ్చుకో, నోరు మూసుకొని ఇట్లా వాడు. నువ్వు ఎట్లా ఇట్లా వాడుకో, నోరు మూసుకొని 400 దేశం అంతా కాంగ్రెస్ నోరు మూసుకొని వాడు. అయితే బీజేపీ దిక్కున్నాడు, లేకపోతే రిటైర్ అయ్యి ఎవరో చేసి పెట్టిండ్రు. దీని విస్తీర్ణత పెరిగింది, అయినా కూడా రేట్లు పెరుగుతున్నాయని చెప్తున్నారు. ఫస్ట్ వాటి అన్ని మండలాలు తెలంగాణలో తగ్గింది విస్తీర్ణత. తెలంగాణ పసుపు మీద అంతర్జాతీయ రేటు, జాతీయ రేటు ఉండదు. భారతదేశంలో మండలానికి ఉంటుంది. తెలంగాణలో ఎందుకు తగ్గింది? ఈ కాంగ్రెస్ కూడా చేయబట్టి, ఈ కేసీఆర్ చేయబట్టి మన దగ్గర యువకులందరూ కలిసిపోయింది. ఇక్కడ లేబర్ ఛార్జీలు 3 ఇంతలు ఉన్నది మహారాష్ట్ర కంటే. ఆడ 400 ఉంటే 1,200 ఉన్నది. ఆడ 3,000 అయితే సాగు ఖర్చు, ఇక్కడ 5,500 ఎక్కువ సాగు ఖర్చు. ఆడ న్యాచురల్ ఫర్టిలైజర్ తక్కువ ధర ఉంటుంది, ఇక్కడ ఎక్కువ ధర ఉంటుంది. ఇవన్నీ రైతులకు తెలియాలనుకుంటున్నారు. రైతు కాంగ్రెస్ గాలి వచ్చింది అబద్ధాలు చెప్పుడు. నువ్వు ఏం చేస్తావు గది చెప్పు. వ్యవసాయ మంత్రి పెద్ద మనిషి తుమ్మల నాగేశ్వరరావు అబద్ధాలు చెప్పుడు కాదు. నువ్వు ఇక్కడ లేబర్ కాస్ట్ ఎంత తగ్గిందో దానికి ఒక ప్రణాళిక, మీకు మీ కాంగ్రెస్ వాళ్ళకి ప్రణాళిక ఉంటే మీ పార్టీకి ఇంటెస్ట్ పెడుతుంది దేశంలో. అబద్ధాలు చెప్పుడు, దొంగ ప్రామిషన్ చేసుడు, అందరిని మోసం చేసుడు, ఏదో గద్దెనెక్కిండ్రు. అది కూడా ఎందుకు ఎక్కిందండి? మేమేమని ఎక్కిండ్రు? మేము చక్కగా మేము పని చేసుకుంటే ఓడు కాంగ్రెస్ చూసేటోడు లేకుంటే. ఇప్పుడు కూడా అబద్ధాలు మానేయండి. అబద్ధాలు ఎప్పుడు ఇంకొన్ని పరిమాణ పనులు చేసి అరవింద్ ధర్మపురికి గెలికిరా బిడ్డకి చరిత్ర మొత్తం తగ్గేస్తాయి. నేనేసి మాట్లాడు కులరాజకీయ చేసింది. నేను కులరాజకీయ ఎన్నడూ చేయలేదు. నేను కులరాజకీయ ఎన్నడూ చేయలేదు, నేను చేయకూడదు. నేను మీడియా ముఖంగా అడుగుతున్నా, రాజశేఖర రెడ్డి ఎంత తెచ్చిపెట్టాడు? దాని చరిత్ర కూడా చెప్తా. కాంగ్రెస్ వాళ్ళు జాగ్రత్త, దానికి మొత్తం తెలిసినప్పుడు ఆ చరిత్ర ఆడానికి ఎందుకు వచ్చిందో కథ నా జోలికి రాదు. చెప్పినా అంటే పరువు పోతుంది. నేను నిన్న మొన్నదాప్పుడు ఏమనలే, పోనీ మా నాయకుడు పార్టీ పెద్ద మనుషులు ఎట్లా ఉండబడుతున్నా, ఎట్లా ఉండబడుతున్నాం, వాళ్ళకి దేశమంతా ఉండబడుతున్నాం, ఈయన కూడా ఉండబడుతున్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన ఆయనకి 2 ఎమ్మెల్యేలు, మా పార్టీకి 2 ఎమ్మెల్యేలు. వాళ్ళకి 3,04,06,000 ఉంటూ నాకు 3,70,000 తక్కువ. ఎక్కువ డిఫరెన్స్ కూడా లేదు. 2% ఉంది డిఫరెన్స్. పట్టి పెద్ద మనిషిని పెడతామా తయారు కదా, పెట్టుకోండి, ఏం ఇబ్బంది లేదు. ఇంకో పార్టీ అయితే పట్టుకొని తీసుకొస్తున్నా ఒక
మీరు రా, 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 రా. ఇది పార్లమెంట్ ఎలక్షన్, ఇది మోడీ ఎలక్షన్. ఇది ఓన్లీ ఎలక్షన్ కాదు, దిస్ ఇస్ మోడీ ఎలక్షన్. లోకల్ బాడీస్ కూడా మనమే గెలవాలా ఈ జిల్లాలో, ఈ పార్లమెంట్ లో. ప్రభుత్వం ఉన్నది, వాళ్ళు పైసలు పెడతారు. మళ్ళీ చెప్తున్నా, అందరు కార్యకర్తలకి నిజామాబాద్ రూరల్ మీటింగ్ వెళ్ళి పార్లమెంట్ కార్యకర్తలు అన్నింటి దగ్గర పైసలు ఉన్నాయి, లేక కాదు. పెట్టుకొని మా దగ్గర కరప్షన్ ఉన్నది మొత్తం వేరే రాష్ట్రాలలో. అటువంటి అవినీతి రహిత పాలన తీసుకొస్తే కాళేశ్వరానికి పగలవై ఏమమ్మా పావుల బట్టి ఆడది, రైతులకు బెనిఫిట్ అవుతుంది, అప్పులు లేకుండా 24 గంటలు ఫ్రీ కరెంట్ ఇవ్వచ్చు, ఇంకా దునియా వేయచ్చు. మామూలు కరప్షన్ అయితే ఇది చేసిన 8 లక్షలు 7 లక్షలు కొట్టినట్టు కూడా 6 లక్షలు కొట్టినట్టు, అలాగే 5 లక్షలు కూడా మీకు డబ్బేసారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.